సంక్షేమ హాస్టల్స్ ను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్ర ఉందన్న మంత్రి కొండా సురేఖ. హుజూర్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, అధ్యాపకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచన. బాపట్ల జిల్లా కొలుసుపాడులో ప్రజావేదిక కార్యక్రమం. సమస్యల పరిష్కారంలో వివక్ష చూపొద్దని అధికారులకు సూచన. అలసత్వం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్. కాకినాడలో ఎమ్మెల్యే అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్. పోర్టులోకి రేషన్ రైస్ ఎలా వస్తుందని ఆగ్రహం. పోర్టులో అధికారులు సహకరించలేదని కామెంట్. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలుంటాయని హెచ్చరిక. సచివాలయ ఉద్యోగుల సంఘంలో వర్గపోరు. సెక్రటేరియట్లో ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమైన వెంకట్రామిరెడ్డి. ఆపేసిన తోటి ఉద్యోగులు అడ్డుకోవడంపై వెంకట్రామిరెడ్డి ఆగ్రహం. దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు. అమలాపురం పోలీస్ స్టేషన్లో కాపు నాడు ఫిర్యాదు. గతంలో కాపుల్ని కించపరిచేలా ట్విట్టర్లో రామ్ గోపాల్ వర్మ పోస్టు. ఆదిభట్లలో వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం. తలపై తుపాకీ పెట్టి ₹1 కోటి ఇవ్వాలంటూ బెదిరింపులు. ఆన్లైన్లో పోలీస్ యూనిఫామ్, పిస్టల్ కొన్న నిందితులు. ఎంబీబీఎస్ డాక్టర్తో పాటు మరో 4 విద్యార్థులు అరెస్ట్. జగిత్యాలలోని బాలుర గురుకులం అధికారుల ఆకస్మిక తనిఖీ. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆహారంలో నాణ్యత లేదని గుర్తింపు. నిర్వాహకులపై సీరియస్. చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్కు నివేదిక. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం. రానున్న 6 గంటల్లో తుపానుగా మారే అవకాశం. ఏపీలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్. దక్షిణ కోస్తా పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹78,110. దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. నాగ చైతన్య, శోభితా ధుళిపాళ్ల పెళ్లి వేడుక క్రతువు మొదలు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో హల్దీ ఫంక్షన్. డిసెంబర్ 4న రాత్రి 8 గంటలకు వివాహం. అన్నపూర్ణ స్టూడియోలో భారీ ఎత్తున ఏర్పాట్లు.